తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత వెలువడినటువంటి సర్పంచ్ అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు ఉన్నారు. రాజేంద్రరావు గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్గా విజయం సాధించడం జరిగింది. అదే టెంపో మన కరీంనగర్ లోక్సభ పరిధిలో కూడా ఉందని అనుకోవచ్చా? దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు పరిమితమై నన్ను పనిచేయమన్నారు ముఖ్యమంత్రి గారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 మండలాలలో 20 గ్రామాలు ఉన్నాయి. ఈ 20 గ్రామాలలో మేము 11 గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 4, బీజేపీ పార్టీ 4 గెలవడం జరిగింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్ గారు ఉన్నారు. ఆయన 4 టర్మ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ గారు 2 సార్ల ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ నేనేదైతుందో కాలికి బల్పం కట్టుకొని ప్రతి గ్రామంలో తిరిగి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే బ్రహ్మాండమైన పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అద్భుతమైన పథకాలు బీద బడుగు వర్గాలకు ఎంత సహాయకరంగా ఉన్నది చెప్పి 11 గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తంగా గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పథకాలు. కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం. కానీ ప్రత్యేక కారణాలున్న కరీంనగర్లో గెలవడం అంటే అదొక స్పెషల్ థింగ్. ఆ స్పెషల్ థింగ్కు కారణం ఏంటంటే నేను చాలా అత్యంత కృషి పెట్టి ప్రజల వద్దకు వెళ్ళి క్యాండిడేట్లను, మంచి క్యాండిడేట్లను తయారు చేసి వాళ్ళకు ధీటుగా పెట్టి ఈరోజు మెజారిటీ స్థానాలు మోర్ దెన్ 50% వార్డులు కానివ్వండి, ఉప సర్పంచులు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి గెలవడం జరిగింది. ఇదే టెంపోలో మేము ఏదైతుందో ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా తప్పకుండా బిగ్ మెజారిటీ సాధిస్తాము. అండ్ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్తున్నాను. అంటే మీరు లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, కేవలం కరీంనగర్ అసెంబ్లీకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? మీరు మరింత ఎఫర్ట్స్ పెడితే ఇంకా అధికంగా స్థానాలు మీరు బలపరిచిన అభ్యర్థులు వచ్చే అవకాశం ఉండే కదా. మా లోక్సభ నేను కంటెస్ట్ చేసిన లోక్సభ పరిధిలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు ఏదైతుందో స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కరీంనగర్లో మాకు ఇక్కడ ఎవరూ ప్రాతినిధ్యం వహిస్తలేరు. ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. మా పార్టీ నుండి కాంటెస్ట్ చేసిన అభ్యర్థి సస్పెండ్ అయినాడు. మా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ కూడా ఓడిపోయినాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నన్ను పిలుచుకొని, రాజేంద్రరావు నువ్వు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండి కరీంనగర్ గ్రామాలన్నిటికీ, కరీంనగర్ డివిజన్లన్నిటికీ పోయి ఫౌండేషన్ గ్రాస్ రూట్ నుండి బిల్డ్ చేసి ఈసారి గంగుల కమలాకర్ను, బండి సంజయ్ని ఎట్టి పరిస్థితులలో ఓడియాల్సిందే, అది ఓన్లీ నీతోనే సాధ్యం అని చెప్పి పంపడం జరిగింది. ఆయన పెద్దాయన నాకు ఆ బాధ్యత ఇచ్చినాడు కాబట్టి నేను ఇక్కడ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాను. అంటే రాబోయే కాలంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉన్నాయా? దీన్ని బట్టి నన్ను చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ గ్రాస్ రూట్ లెవెల్ నుండి ఫౌండేషన్ బిల్డ్ చేసి అక్కడ డీలిమిటేషన్ తర్వాత 2 నియోజకవర్గాలు అయితే ఆ 2 గెలిపించే బాధ్యత నీదే, నువ్వు అవి నాకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను అదే దిశగా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంటర్నల్ డెమోక్రసీ పేరు మీద అసమ్మతి అనేది రాజ్యం వెళ్తుంటుంది సహజంగానే. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కరీంనగర్కు కూడా ఇది అతీతం కాదు. మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఇది అన్ని పార్టీలలో ఉంటుంది అది. బట్ కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఏదైతుందో వాక్ స్వాతంత్రం అన్నది మనకు ఫండమెంటల్ రైట్లో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి కొంత
ఎవరికి వారు ఏదైతుందో వాళ్ళ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, నువ్వు గ్రామాలలోకి వెళ్ళు, నువ్వు డివిజన్లలోకి వెళ్ళు, నువ్వు గ్రౌండ్ మీద పని చేస్తేనే పని జరుగుతుంది అని. ఇంకా కొందరు ఏదైతుందో ఎవరి స్పెషలైజ్ డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు. డివిజన్ ఆఫ్ వర్క్లో కొందరు వర్ధంతిలకు జయంతిలకు వాళ్ళే బెస్ట్, వాళ్ళ ఆఫీస్లో ఉంటారు. ఎట్లనైతే మాకు గాంధీ భవన్లో కుమార్రావు గారు ఉంటారు, చాలా సీనియర్ వైస్ ప్రెసిడెంట్. బట్ కుమార్రావు గారు పోయి ఖైరతాబాద్లో దానం నాగేందర్ చేసే పని చేయడు కదా. దానం నాగేందర్ గ్రౌండ్ మీద చేస్తాడు, కుమార్రావు గారు గాంధీ భవన్లో చేస్తాడు. ఇక్కడ కూడా అట్లనే వర్ధంతులు జయంతులు చేసే టీం ఒకటి ఉంటుంది, ఫోటో ఆప్ టీం ఒకటి ఉంటుంది. ఆ ఫోటో ఆప్ టీం ఏంటి అంటే, నేను గెలిపించిన సర్పంచ్లనే వాళ్ళు ఏదైతుందో కండువా కప్పుతారు, వాళ్ళు గ్రూప్లలో పెడతారు, ఇక మేము గెలిపించిన వాళ్ళు అని. అదొకటి ఫోటో ఆప్ టీము, ఇదో వర్ధంతి జయంతి టీము. ఈ తర్వాత ఇంకా కొందరు ఏదైతుందో పూజల వ్యవహారంలో ఏదైతుందో ఎమ్మెల్యేలు మంత్రులు కరీంనగర్కి వస్తారు సన్మానాలకు, పూజలకు, లేకపోతే ఇంకొక రిబ్బన్ కటింగ్లకు వచ్చినప్పుడు ఏదైతుందో వాళ్ళు ఆ పని చేసుకొని పోతారు. బట్ నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యత ఏంది, నువ్వు గ్రౌండ్లకు పో, నువ్వు గ్రామాలలోకి పో, నువ్వు డివిజన్లలోకి పో, నువ్వు ఓట్లు సాధించు. నువ్వు రిబ్బన్ కటింగ్లు చేయకు, నువ్వు ఫోటో ఆప్ చేయకు, నువ్వు వర్ధంతులు జయంతులతో టైం వేస్ట్ చేసుకోకు అని అన్నాడు. నాకు ఇచ్చిన బాధ్యతనే నేను నెరవేరుస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూచన మేరకే కరీంనగర్ పరిధిలో చాలా ఎఫర్ట్స్ పెట్టి తనకి సర్పంచ్ అభ్యర్థులని గెలుపు దిశగా పయనించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. దీనిలో భాగంగా తనకి రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో పనిచేయడంలో ఖచ్చితంగా ముందుంటా అని చెప్పేసి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.